చిన్న చిన్న డ్యామేజెస్ జరుగుతాయి, అంటే మిర్రర్ డ్యామేజ్ కానివచ్చు, లేకపోతే పెయింటింగ్ కానీ స్క్రాచెస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో మరి అలాంటి డ్యామేజెస్ కి మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? మన గ్యారేజ్ లో అనేది వెహికల్ పంపించేసి రిపేరింగ్స్ అనేవి క్లియర్ చేస్తాం. ఓ సూపర్. ఎనీ టైం అక్కడ వర్క్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ డ్యామేజెస్ జరిగితే? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ 20,000 అబోవ్ ఏదైనా డ్యామేజ్ ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ ఆధార్ లైసెన్స్ మీద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా కస్టమర్ క్లైమింగ్ ఛార్జెస్ పే చేసినా చేయకపోయినా కంపెనీ అనేది క్లైమింగ్ ఛార్జెస్ అనేది పే చేస్తారు. ఓకే. సో ఏదైనా ఇన్సూరెన్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎలాగా? మనకి కార్ ఇన్సూరెన్స్ అనేది ఫుల్ ఇన్సూరెన్స్, జీరో డిప్ అనేది ఉండాలి, అది కంపల్సరీ. ఎందుకు జీరో డిపాజిట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి మేజర్ ఇష్యూ అయినా సరే 80% వరకు క్లైమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే హాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సగమే అవుతుంది, అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది పడతారు ఓనర్. ఓకే. సో అందుకే ఓనర్ కి ఫ్లెక్సిబుల్ గానే ఫుల్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం.